హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 60. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏప్రిల్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ట్యూనో 457 గురించి తెలుసుకుందాం. సో ఈ బైక్ గురించి అయితే చాలామంది ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో ఈ బైక్ని ఫస్ట్ టైం ఐక్మా ఇంటర్నేషనల్ ఆటో షోలో ఫస్ట్ టైం రివీల్ చేశారు. సో అప్పటి నుంచి ఈ బైక్ చాలా హైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండియాలో మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ RS 457 లాంచ్ అయింది కదా ఏప్రిల్. సో ఇది ఈ సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ బైక్ అయితే అయ్యింది. అందుకని చెప్పేసి అప్పటి నుంచి సో ఈ స్ట్రీట్ నాకెడ్ వెర్షన్ గురించి చాలామంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు, ఎప్పుడు లాంచ్ అవుతుందా, అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే నడిచాయి అప్పటి నుంచి. అందుకే ఈ బైక్కి ఓవర్ హైప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ బైక్ అయితే లాంచ్ అయిపోయింది ఇండియాలో. సో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ బైక్లో ఎటువంటి ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి అండ్ ఇంకా ప్రైస్ అంతా, కలర్ ఆప్షన్స్, నెక్స్ట్ మన ఇండియాలో ఇది ఏ బైక్తో మెయిన్ కాంపిటీషన్ ఇవ్వబోతుందో, ఇలాంటి అన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం టెక్నికల్ పరంగా చూసుకున్న కనుక ఈ బైక్లో మనకి 457cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే వస్తుంది. సేమ్ ఏదైతే RS 457 సేమ్ ఇంజిన్ ఇది. సో ఈ ఇంజిన్ మంచి రిఫైండ్ ఇంజిన్ చెప్పేసి అనుకోవచ్చు. ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫైండ్ ఇంజిన్. ఇది మంచి పర్ఫార్మెన్స్ కాకుండా చాలా రిఫైన్డ్గా ఉంటుంది ఇంజిన్ ఇది. సో ఇది 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది విత్ స్లిప్పర్ క్లచ్ అసిస్టెన్స్. అండ్ దీని పవర్ అవుట్పుట్ చూసుకుంటే కనుక ఇది 48 PS పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అట్ 9700 RPM దగ్గర. అండ్ 43.5 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అట్ 6700 RPM దగ్గర. సో దీంట్లో మనకి క్విక్ షిఫ్ట్ అనేది రాదు మామూలు బైక్లో. మనం ఇది ఎడిషనల్ ఫీచర్ కింద తీసుకోవాలి ఏప్రిల్ కంపెనీ నుంచి. ఈవెన్ RS 457లో కూడా సేమ్ ఇది ఒక ఎడిషనల్ ఆప్షన్ కింద ఇచ్చారు. సో మీకు క్విక్ షిఫ్ట్ కావాలనుకుంటే మేబీ తర్వాత కంపెనీ అనౌన్స్ చేయలేదు, మేబీ యాక్సరీస్ అనౌన్స్ చేసిన తర్వాత దాంట్లో వన్ ఆఫ్ ది యాక్సరీస్ కింద ఇది మనం తీసుకోవాలి. అది టెక్నికల్ పరంగా చూసుకుంటే కనుక. ఇంకా నెక్స్ట్ మనం సస్పెన్షన్ చూస్తే కనుక ఈ బైక్లో మనకి ఫ్రంట్ 43 mm USD 4K అయితే వస్తుంది విత్ 120 mm ట్రావెల్ సస్పెన్షన్ అది ఫ్రంట్. ఇంకా అదేవిధంగా బ్యాక్ చూసుకుంటే కనుక రెగ్యులర్ మోనోషాక్ అబ్జర్వర్ వస్తుంది విత్ ప్రీలోడ్ అడ్జస్టబుల్. సో ఇది 130 mm ట్రావెల్ సస్పెన్షన్. ఇది సస్పెన్షన్ ఇది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ చూస్తే మనకి ఫ్రంట్ 320 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బ్యాక్ 220 mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కార్నరింగ్ ABS అనేది లేదు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా స్విచబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ABS కూడా స్విచబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది బెస్ట్ థింగ్. ఇది సేఫ్టీ పరంగా చూసుకుంటే కనుక. ఇంకా అదర్ ఎడిషనల్ ఫీచర్స్ చూస్తే కనుక మనకి దీంట్లో ఫ్రంట్ 5-inch TFT కలర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్ అండ్ లైక్ అదర్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్, సో మొబైల్ కనెక్టివిటీ ఫీచర్, నావిగేషన్ అసిస్ట్, సో ఇలా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ 3 రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే కనుక. ఇంకా నెక్స్ట్ లైట్ సెటప్ వచ్చేసి మనకి ఆల్ LED లైట్ సెటప్ అయితే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం. ఈవెన్ హజార్ లైట్స్ మొత్తం అన్ని కూడా LED అయితే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ ట్విన్ సెటప్ DRL అయితే వస్తుంది. ఫ్రంట్ హెడ్ లైట్ చూడడానికి కొంచెం ఇంకా మంచిగా డిజైన్ చేసి ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అంత అట్రాక్టివ్ అయితే ఏం లేదు. సో హెడ్ లైట్ డిజైన్ చూసుకుంటే కనుక రిమైనింగ్ బాడీ అంతా సేమ్ యాజ్ ఇస్ RS 457 లాగా ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ హ్యాండిల్ అండ్ హెడ్ లైట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మనం రెగ్యులర్ ట్యూనో చూసుకుంటే కనుక లైక్ 660 కానీ లేదంటే 1000 కానీ ఇలాంటి అట్లా చూసుకుంటే కనుక సో సెమీఫైడ్ డిజైన్ అయితే వస్తుంది. బట్ దీంట్లో వీళ్ళు ఫుల్ స్ట్రీట్ నాకెడ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో ఎందుకంటే RSకి ట్యూనోకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంటర్నేషనల్ మోడల్ చూసుకుంటే కనుక. సో ఇది డిజైన్ పరంగా కూడా చూసుకున్నాం. దీంట్లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ ఈ సెగ్మెంట్ అదర్ బైక్స్ చూసుకున్నా కనుక మనకి ఓన్లీ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే వస్తుంది. బట్ దీంట్లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటే బైక్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది, మనం బ్యాలెన్సింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అదొక గుడ్ థింగ్ అల్యూమినియం ఫ్రేమ్ పరంగా చూసుకునే కనుక. చెప్పే కదా టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది బైక్ గురించి చూసుకుంటే కనుక ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఇంకా నెక్స్ట్ టైర్స్ చూస్తే కనుక మనకి R17 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అలా వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 12.5 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది. అండ్ బైక్ టోటల్ కర్బ్ వెయిట్ వచ్చేసి 175 kgs. సో చాలా లైట్ వెయిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈవెన్ KTM Juke 390 కూడా ఆల్మోస్ట్ అంతే వెయిట్ ఉండొచ్చు నాకు తెలిసి. సో అది. ఇంకా ప్రైస్ చూస్తే కనుక మన ఇండియాలో ఆల్మోస్ట్ 3.95 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది ఈ బైక్. సో చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే ఈవెన్ KTM Juke 390 ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్ తీసేస్తే కనుక 2,99,000 సంథింగ్ ఎంతో వస్తుంది ఎక్స్ షోరూమ్. సో అది సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఇది ట్విన్ సిలిండర్ ఇంజిన్. దాని మీద ఒక
3 BHP సంథింగ్ పవర్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా మంచి రిఫైన్డ్ ఇంజిన్ చెప్పేసి అనుకోవచ్చు ఈవెన్ KTM ఇంజిన్ దా కంపేర్ చేస్తే. ఎందుకంటే సో ఎవ్రీ ఇంజిన్ చాలా స్మూత్ ఉంటాయి, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి కంపేర్ టు KTM అని చెప్పేసి అనుకోవచ్చు. సో కంపేర్ చేస్తే KTM డ్యూక్ కంటే సో 1 lakh అనేది వర్త్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ప్రైస్ పరంగా చూస్తే. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ చూస్తే కనుక మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే వస్తుంది, గ్రే అండ్ రెడ్. సో రెడ్ మీద బ్లాక్ కలర్ స్ట్రిప్స్ అయితే వస్తాయి అండ్ గ్రే కలర్ మీద రెడ్ కలర్ స్ట్రిప్స్ అయితే వస్తాయి. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఏప్రిల్ RS 450. సో ఇంక నెక్స్ట్ ఈ బైక్ మన ఇండియాలో దేంతో పోటీ పడిపోతుంది, ఏ బైక్స్ పోటీ పడిపోతుంది అంటే మెయిన్ చూసుకుంటే కనుక డ్యూక్ 390తో పోటీ పడబోతుంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో 400cc సెగ్మెంట్ తీసుకుంటే కనుక డ్యూక్ 390 అనేది బెస్ట్ సెల్లర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇండియాలో. సో దాన్ని ఈజీగా ఈ బైక్ అయితే సేల్స్ పరంగా డామినేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పే కదా ఇందాకే ప్రైస్ చూసుకునే కనుక ఆల్మోస్ట్ 3.95 lakhs, దానికి దీనికి 1 lakh డిఫరెన్స్ అయితే ఉంది. బట్ 1 lakh డిఫరెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ కానీ టెక్నికల్ పరంగా చూసుకున్నా కానీ సో వర్త్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మెయిన్ కంప్యూటర్ KTM డ్యూక్ 390. అండ్ ఇంకా చూసుకుంటే కనుక ఇంకా అదర్ బైక్స్ సెగ్మెంట్లో అంత చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 కానీ ఇంటర్సెప్టర్ 650 కూడా కొంచెం కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సో అవి కూడా ట్విన్ సిలిండర్ బైక్సే, కానీ దీంతో కంపేర్ చేస్తే అది ఆల్మోస్ట్ 3,80,000కి మనకి ఆన్ రోడ్ అయితే వచ్చేస్తుంది. సో అగైన్ ఇది ఓన్లీ ఎక్స్షోరూమ్ 3,90,000 ఉంది, అంటే ఆల్మోస్ట్ 4,40,000 50,000 అట్లా ఆన్ రోడ్ ఉంటుంది హైదరాబాద్. బట్ ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటే GT 650తో కంపేర్ చేస్తే ఈ బైక్ ఇంకా బెటర్ స్మూత్ ఉంటుంది అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. హై స్పీడ్స్ని కూడా మనం అచీవ్ చేయొచ్చు. కాబట్టి ఈవెన్ సో కంపేర్ చేస్తే వాటికి కూడా ఇది కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది బైక్ సేల్స్ పరంగా. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కొంచెం ఇబ్బంది. ఇంకా ఈ సెగ్మెంట్లో ఇంకా అదర్ బైక్స్ అయితే ఏమీ లేవు. ఈ 400cc మన ఇండియాలో అంత సేల్ అయ్యేవి. ఇంకా కవాసకి అంటే అవి టూ ఎక్స్పెన్సివ్ కాబట్టి అవి సేల్స్ నెంబర్స్ అంత ఎక్కువ ఉండవు. సో అందుకు కంపేర్ చేయట్లేదు. ఆల్రెడీ కవాసకి Ninja 500కి RS 457 ఉంది. సో అది లాంచ్ అయింది. RS 457 మంచి గట్టి పోటీ అయితే ఇస్తుంది కవాసకి Ninja 500కి. ఇంకా ఇది చూసుకుంటే ఇంకా బైక్ రైవలింగ్ డీటెయిల్స్ కూడా. సో ఇది టోటల్ అబౌట్ ట్యూనర్ 457 డీటెయిల్స్. సో మీకేమనిపించింది బైక్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బైక్ మీకు నచ్చిందా లేదా, డిజైన్ పరంగా ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది డిజైన్లో. సో పర్ఫార్మెన్స్ మీరు ఎవరైనా రైడ్ చేస్తుంటే RS 457 పర్ఫార్మెన్స్ గురించి కూడా కామెంట్ చేయండి, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం, మీకు వాళ్ళు కూడా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా బైక్ గురించి అయితే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్. టేక్ కేర్, బాయ్.